న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్. ట్రై సిటీ కమిషనరేట్ పోలీసులతో కలిసి ముందుకెళ్తామన్నారు. 12 బృందాలు ఏర్పాటు చేశామన్న ఎస్పీ వైన్స్, బార్స్, పబ్స్, ఫామ్ హౌస్లలో తనిఖీలు చేస్తామని తెలిపారు. టోల్ గేట్ మొదలు ట్రాఫిక్ లో సైతం డ్రగ్ టెస్టులు చేస్తామంటున్న ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు 31st రోజున పండుగ వాతావరణం అనుకుంటుంది. అయితే ఈ పండుగ వాతావరణంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడుతుంటారు. దీనిని కట్టడి చేసేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడి నుంచో డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే హైదరాబాద్లో ఈగల్ టీం కావచ్చు, లటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కలిసి జాయింట్గా కొన్ని టీమ్స్ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఈగల్ టీం ఎస్పీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 31st రోజున మీరు ఏం చేయబోతున్నారు? అంతకన్నా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన ఉందా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 31st నైటు ఏవైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారో అవి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరగాలని ఈగిల్ టీం కోరుకుంటుంది. దానిలో భాగంగా మన డైరెక్టర్ గారు ఈ ట్రై కమిషనర్ గారితో సమన్వయం చేసుకుంటూ 12 టీమ్స్ మేము ఫామ్ చేయడం జరిగింది. ఈ 12 టీమ్స్ కూడా మా దగ్గర డ్రగ్ చెక్ కిట్స్ ఉన్నాయి. వాటిని అవసరం ఉన్నంత ప్రతి టీంకి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా అనుమానితుల దగ్గర నుండి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేసి వెదర్ దే ఆర్ యూజ్డ్ డ్రగ్స్ ఆర్ నాట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దాని మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా ఈ పబ్స్, ఈవెంట్స్ జరిగే ప్లేసెస్, రిసార్ట్సే కానీ, ఇతరత్ర ప్రాంతాలే కానీ, హోటల్స్ కానీ ఎవరైనా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. తర్వాత ఈ డ్రగ్స్ సప్లయర్స్ మీద కూడా, పెడ్లర్స్ మీద కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్గా ఈ 2026 నూతన సంవత్సర వేడుకలు జరగాలని కోరుకుంటున్నాం. నిన్న మీరు ఒక టీం పట్టుకోవడం జరిగింది. ఒక ప్రోగ్రాంలో మీరు సెట్ చేసినప్పుడు అందరూ కొంతమంది డ్రగ్స్ తీసుకుని దొరికింది. అసలు ప్రోగ్రాంలో అక్కడ కామన్గా మీరు చెక్ చేస్తారా, లేకుంటే మీకున్న సమాచారం వరకు వెళ్ళారా? అయితే మేము 2 రకాలుగా చేస్తామండి. సమాచారం ఉన్నదేమో స్పెసిఫిక్గా ఆర్గనైజ్ చేస్తూ వెళ్తాము. సమాచారం లేకుండా ర్యాండమ్గా చెక్ చేసేటి కూడా చేస్తాము. ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు మొన్న ఒక క్వాక్ ఎరేనా అనే పబ్ మీద మేము రేడ్ చేసి కొంతమందిని చెక్ చేస్తే దానిలో ఒక 8 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. దాని మీద మనం లోకల్ పోలీసులతో సమన్వయం చేసుకొని ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు పబ్ యజమానులే దీంట్లో డ్రగ్స్కి సంబంధించి కీలకంగా ఉంటున్నారు, వాళ్ళే కొంత స్పేస్ ఇస్తున్నారు, వాళ్ళే దీని వెనకాల ఉంటారని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అంటే అట్లా లేదండి. ఎందుకంటే మనము ఆర్గనైజర్స్తో కూడా మనం రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు రేపు కూడా లోకల్ పోలీసులు వాళ్ళకు మీటింగ్ పెట్టి డూస్ అండ్ డోంట్స్ అనే విషయం మీద చెప్పడం జరుగుతుంది. నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆర్గనైజర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయితే మనం ఫర్దర్గా గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోమని రికమెండ్ చేయడం జరుగుతుంది. అటు పబ్స్లో కావచ్చు, ఈవెంట్స్లో కూడా మెరుపుగా వెళ్ళి తాము సోదాలు నిర్వహిస్తామని చెప్పి అధికారులు చెప్తుంది. కెమెరా పర్సన్ వీరాజన్తో రమేష్ వెట్ల, ఏటీవీ. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ టెస్టులు కూడా చేయనున్నారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వెహికల్ సీజ్ చేస్తామన్నారు. తాగి నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా క్యాబ్ డ్రైవర్స్, ప్యాసింజర్స్ ఎక్కకుండా నిరాకరిస్తే యాక్షన్ తీసుకుంటామన్నారు. 31st నైట్ 8 గంటల నుంచే తనిఖీలు మొదలు పెడతామన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరారు.